ఎక్స్ బార్ ప్రెసిడెంట్. సార్ చెప్పండి, ఇప్పుడు ఏంటి మీ అభిప్రాయం ఏంటి భూ యాజమాన్య హక్కు చట్టానికి సంబంధించి? ఏపీ స్టేట్ గవర్నమెంట్ వారు చేసినటువంటి ఈ భూ హక్కు చట్టం చాలా లోపభూయిష్టంగా ఉన్నది. ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, లిమిటేషన్ యాక్ట్, ఇండియన్ సక్సెషన్ యాక్ట్, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, వీటిలో ఏ అయితే ప్రొవిజన్స్ ఉన్నాయో ఈ చట్టాలు దాదాపుగా కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తున్నాయి. ఆ చట్టాల్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్కి ఇది పూర్తిగా ప్రతికూలంగా ఉంది. ఈ చట్టంలోని అంశాలు ఈ చట్టం చేయటంలో కేంద్ర ప్రభుత్వం గారి హ్యాండ్ కూడా ఉన్నది. 2019లో ఈ చట్టాన్ని ప్రపోజ్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు దీని ప్రెసిడెంట్ అసెంట్కి ముందు వెరిఫికేషన్ కోసం పెట్టారు. అంటే ఇండైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంటే ఈ చట్టాన్ని ప్రపోజ్ చేశారు. ఆ పరిస్థితిలో 2019లో పెట్టింది వాళ్ళు ఎప్పుడు పరిశీలించారు? 2022లో 2022లో అంశాలన్నీ పరిశీలించినప్పుడు మరి వాళ్ళు న్యాయ నిపుణుల యొక్క సలహాలు తీసుకున్నారా లేదా? ఇలా ఎగ్జిస్టింగ్ చట్టాలు కొన్ని ఉన్నాయి, దానికి ఇది వ్యతిరేకంగా ఉన్నదా లేదా? దానికి వ్యతిరేకంగా ఉంటే ఏమి సూచనలు చేయాలి? అలాంటి సూచనలు ఏమి పాటించకుండా, ఎలాంటి సలహాలు తీసుకోకుండా ఈ చట్టాన్ని ఒకటి ప్రజల మీద రుద్దడానికి నేను ప్రవేశపెట్టారు. అందులో ఏపీ ప్రభుత్వం వారు ఒక అడుగు ముందుకేసి ఈ ఎనాక్ట్మెంట్ చేశారు. ఈ ఎనాక్ట్మెంటు చేసిన దానిలో ఈ ప్రతికూలమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఆర్టికల్ 251, 252, 254 క్లాస్ 2 కింద ఈ చట్టాన్ని ఏదైతే ఉన్న చట్టాలకి ప్రతికూలంగా ఉన్న అంశాలు పార్లమెంట్కి ఒక హక్కు ఉన్నది. ఈ చట్టాన్ని ఆల్టర్ చేయొచ్చు, రద్దు చేయొచ్చు, లేదా కంప్లీట్గా రిపీల్ చేయొచ్చు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారికి కూడా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యమం గత 50 రోజుల నుంచి జరుగుతుందని వాళ్ళకి తెలుసు. దీనివల్ల ప్రజలు కూడా నష్టపోతున్నారని తెలుసు. ప్రజల హక్కులకి భంగం కలిగే ఉంది కాబట్టి ఈ చట్టం, అందుకే న్యాయవాదులు వీళ్ళ పాత్ర తీసుకొని ప్రజల హక్కులు ఎలా కాపాడాలి, ప్రజలకి జనరల్గా వాళ్ళు ఇల్లిటరేట్స్ చాలామంది, వాళ్ళకి దీని మీద అవగాహన ఉన్నది చట్టం అంశాల మీద. కాబట్టి న్యాయవాదులే ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ చట్టంలోని అంశాలు ఇలా ఉన్నాయి, మీ హక్కులకు భంగం కలగబోతుంది, అనేక విధాలుగా దీనిలో ఉన్నటువంటి అంశాలు సెక్షన్ డెఫినేషన్లో సెక్షన్ 2లో 7B అని ఉన్నది. ఆ 7Bలో గవర్నమెంట్ ల్యాండ్స్ అనేది వాళ్ళు ఒక నోటిఫై చేశారు. ఆ గవర్నమెంట్స్ ల్యాండ్స్ని వాళ్ళు ఏం క్లాస్ పెట్టారంటే అక్కడ ఏదైనా అవసరమైతే ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి అమ్మేయచ్చు, పబ్లిక్ సెక్టార్కు వాడుకోవచ్చు, ఇంకేదైనా పర్పస్కి వాడుకోవచ్చు, లేకుంటే దాన్ని ఉన్నటువంటి వాల్యూకి ఇవ్వచ్చు, లేదా కన్సెషన్ రేట్కి ఇవ్వచ్చు, లేదా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వచ్చు. అలా ఒక క్లాజ్ పెట్టుకున్నారు. సో దాన్ని బట్టి ఏం తెలుస్తుంది? సో అసైన్డ్ ల్యాండ్స్, డాటెడ్ ల్యాండ్స్, గ్రామకంఠాలు, వీటన్నిటికి కూడా కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి. ఈ లక్షల ఎకరాలు కూడా రెక్కలు వస్తాయి. రేపు ప్రభుత్వం వారు ఏం చేసినా దానిలో ఈ రెవెన్యూ రికార్డ్స్లో మార్పు చేశారనుకోండి, ఏమీ తెలియదు. అసైన్డ్ ల్యాండ్స్ కొన్ని 100 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ హక్కులన్నీ ఏమైపోతాయి? వీళ్ళకి తెలియకుండా అవన్నీ కూడా మారిపోతాయి. కాబట్టి ఈ చట్టం చాలా ప్రజల యొక్క హక్కులకి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి మేము ఉద్యమం చేస్తున్నాము వాళ్ళ హక్కులను కాపాడాలని. ప్రస్తుతం ఏదైతే దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణతో ఇలాంటి కీలక చట్టాలు చేస్తే కనుక, లేదంటే మేధావులు, లేదంటే న్యాయపరమైనటువంటి అంశాల్లో నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఇలాంటి వాటిలో ముందుకెళ్ళాలి. కానీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్ళటం, అలాగే దాన్ని హోల్డ్లో పెట్టి మరలా కొత్త ప్రయోగానికి ఏదైనా ఆలోచనలు చేసే పరిస్థితి ఉంటుంది. అసలు ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఎలాంటి అంశాల్లో ముందుకెళ్ళవచ్చు అంటారు? స్టేట్ లెజిస్లేచర్ ఒక ఎనాక్ట్మెంట్ చేసేటప్పుడు అందులో ఇట్లాంటి ప్రజల హక్కులకి గురించి, ఆస్తి హక్కును గురించి చేసేటప్పుడు రాజ్యాంగంలో ఆస్తి హక్కు అనేది ప్రజలకు కల్పించింది రాజ్యాంగం. ఆ హక్కుని కాపాడాలి. అలా కాపాడేటప్పుడు ఇలాంటి ఎనాక్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఎన్నుకొనబడినటువంటి ఈ నాయకులు ఉన్నారే, వాళ్ళందరితో పరిశీలించి వాళ్ళందరితో దీన్ని డిస్కస్ చేసి ప్రజల దృష్టి తీసుకెళ్ళి ఇలా ఉన్న ఈ అంశాలు మీరేమంటారు, దీన్ని మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పి అభిప్రాయ సేకరణ చేసి ఉంటే బాగుండేది. అలాంటి అభిప్రాయం సేకరణ చేయకుండా ఏకపక్షంగా చేసిన చట్టం ఇది. కాబట్టి అలా చేయటం కూడా చాలా ప్రభుత్వం పరాన చాలా తప్పుగా ఉన్నది. ఇది నెంబర్ చెప్పండి సార్. 9